అంటే ఒక మేనమామ కొడుకు చచ్చిపోతే కనీసం హాస్పిటల్కి వెళ్ళి శవాన్ని చూసేటువంటి సంస్కారం కానీ మనసు కానీ వీళ్ళకి లేదు. దేవుడి పెట్ల వీళ్ళ నాన్నగారు జైల్లో అనగానే మొత్తం యాత్ర ఆపేశారు. అదే యాత్ర ఆగితే ఒక మనిషి చచ్చిపోతే నీ యాత్ర కోసం నిన్ను పరామర్శించడానికి సొంత నీ మేనమామ కొడుకు వస్తే చావు బతుకుల మధ్య ఉంటే కనీసం ఆసుపత్రికి కూడా వెళ్ళి చూడటానికి అవకాశం నీకు మనసు రాలేదు. మరి ఎందుకు ఆపారు? అరెస్ట్ చేస్తే తప్పేంటి? ఆయన పాపాలు చేశాడు, తప్పు చేశాడు, దొంగతనం చేశాడు, అరెస్ట్ అయింది. నడవాలి కదా, నడవల. ఈ కిలోమీటర్లన్నీ కూడా కాకి లెక్కలు, దొంగ లెక్కలు. సరే వేసుకుంటే వేసుకున్నా నీ ఇష్టం. ఈ యువకులం అయ్యని అట్ట దాన్ని తీసుకెళ్ళిపోయి ఏం చేశారని కృష్ణా జిల్లాలో ఏం నడిచారు అంటే గన్నవరం ఒకటి నడిచారు. బెజవాడ, గన్నవరం వెళ్ళిపోయింది మామూలుగా, ఏలూరు అని. ఏమండి అక్కడి నుంచి అటు తెలిస్తే ఏంటంటే అదుగో ఏంటి అక్కడున్నాడు అక్కడంటే అసలు అర్థం కావట్లా. ఏ ఊరు ఏ జిల్లాలు టపా జిల్లాలు దాటేటంటే మొక్కుబడి యాత్ర, రాజకీయ లబ్ధి కోసం యాత్ర, జంపింగ్ జపాంగ్ యాత్ర ఇది. ఎందుకంటే జంపులు చేసుకుంటూ వెళ్ళిపోవటమే. కుప్పం నుంచి ఇచ్చాపురం అని చెప్పారు, గాజువాకతో మూతేశారు. గాజువాకతో మూతేసి ముగింపు సాగ ఎక్కడ అంటే భోగాపురం అంట. ఇదేంటి గాజువాకతో మూత ఏంటి? భోగాపురంలో సభ ఏంటి? ఏంటి అయిపోయినంటే యువకులం కాదంట, అది నవశకం అంట. మొదలెట్టినప్పుడేమో యువకులం, మూసిందేమో నవశకం అంట. మధ్యలో జంపింగ్ జపాంగ్ మధ్యలో. అక్కడ మాట్లాడతాడు పాపం ఈ ఎర్ర పుస్తకం ఆయన. సినిమా బ్లాక్ బస్టర్, సినిమా అంటే బ్లాక్ బస్టర్ అంటే ఇదేమో ఈ సినిమా తీశాడంట. కుప్పం నుంచి గాజువాక్కి జంపింగ్ జపాంగ్ యాత్ర చేసి అదేమో ఆ సినిమా బ్లాక్ బస్టర్ అంట. 100% అది అట్టర్ ఫ్లాప్ సినిమా. వెనకటికి ఒక సినిమా మామూలు పెద్ద సినిమా హీరోలు ఆడిచ్చేవాళ్ళు. రిలీజ్ అవ్వగానే వారం రోజులకు 10 రోజులకి సినిమా లేచిపోగానే 50వ రోజుకి మళ్ళీ ఆ సినిమా ఎక్కడో అక్కడ సినిమాల్లో పెట్టేవాళ్ళు, ఒకరోజు ఆడిచ్చేవాళ్ళు. మళ్ళీ 100వ రోజుకి అన్ని సినిమాల్లో పెట్టి 100 రోజులు పూర్తి చేసిందని చెప్పేవాళ్ళు. వెంటనే 100వ రోజు ఫంక్షన్ చేసేవాళ్ళు. అటువంటి ఫంక్షన్కి దీనికి, ఆ సినిమా ఫంక్షన్కి దీనికి ఏం తేడా కనపట్లేదు. ఏం సాధించారా అంటే లోకేష్ ఏం సాధించాడు? తెలుగుదేశం పార్టీ ఏం సాధించింది ఈ యువకులం నవశకం జంపింగ్ జపాంగ్ యాత్రతో అంటే? సున్నా సాధించింది. ఒక అట్టర్ ఫ్లాప్ చంద్రబాబు నాయుడు పాపపు సొమ్ముతో ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా తీయటం జరిగింది. చాలామంది సినిమా పెద్ద హీరోలు, పెద్ద నటులు, పెద్ద ప్రొడ్యూసర్లు పిల్లలు కూడా ఇట్లాగే సినిమా తీసి మామూలుగా ఇంట్లో డబ్బులన్నీ అవజేస్తుంటారు. అట్లాగే చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి పాపపు సొమ్ము అవజేసి ఈ అట్టర్ ఫ్లాప్ సినిమా ఒకటి లోకేష్ గారు తీసి దానికి మళ్ళీ ఈ అట్టర్ ఫ్లాప్ సినిమాకి పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వీళ్ళు పెట్టి ఇదో పెద్ద సినిమా అంటారు. ఆ పవన్ కళ్యాణ్ రావటాకేమో మామూలుగా వెళ్ళి బతిమాలి బేరమాటి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి బేరమాడి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులు ఉంటే వాళ్ళు చెప్తారు. చంద్రబాబు నాయుడు అంట కష్టాల్లో ఉంటే పవన్ కళ్యాణ్ అండగా ఉన్నాడేమో లోకేష్ అంటాడు. పవన్ కళ్యాణ్ అంటాడు టీడీపీ బలహీనపడింది, టీడీపీ కష్టాల్లో ఉంది, అందుకోసం మనం అండగా ఉండాలని చెప్పాము పవన్ కళ్యాణ్ చెప్తాడు. ఏంటి కష్టాలు? ఏం కష్టాల్లో ఉంది టీడీపీ? ఏం కష్టాల్లో ఉంది? మొన్న అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు,
దొంగతనం చేసి అరెస్ట్ అయ్యాడు. 2022 మార్చిలో ఏం కష్టాల్లో ఉంది, చంద్రబాబు నాయుడు ఏం ఇబ్బందుల్లో ఉన్నాడు, అప్పుడేం జైలుకి వెళ్ళలేదే. మరి ఇప్పటం సభలో నేను చంద్రబాబుతో వెళ్ళిపోతాం ఖాయం అని చెప్పాను, ఎలా ఎందుకు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు? సో ఇదంతా ప్యాకేజీ వ్యవహారాలు, బేరాలు ఆడుకోవటం. ఏతావాత ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు వెనకటికి ఆవు కథ ఒకటి చెప్తారు. ఆడికి తెలిసింది ఏంటంటే ఆవు గురించి ఒకటి తెలుసు, బాగా మొత్తు విద్యార్థి ఒకటికి పిల్లోడికి. ఆడికి ఏం చెప్పమన్నా సరే కుర్చీ గురించి వ్యాసం చెప్పరా అంటే ఆ కుర్చీకి 4 కాళ్ళు ఉంటాయి, ఆ 4 కాళ్ళ కుర్చీలో ఆవు కూర్చునుంది, ఆవుకి 2 కొమ్ములు ఉన్నాయి, తోక ఉంది, తెల్లగా ఉంటుంది ఆవుకు 4 కాళ్ళు ఉన్నాయి, ఆవు ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పి. అంటే తెలిసింది ఆవు. నువ్వేది చెప్పన్నా చెట్టు గురించి చెప్పమంటే ఆ చెట్టు ఇక్కడ ఉంది బయట, ఆ చెట్టు ఆకులు తింటే ఆవు ఉంది చెట్టు కింద, ఆవుకు 2 కొమ్ములు ఉంటే మళ్ళీ ఆవు కదా. అట్టా పవన్ కళ్యాణ్కి చేత అయింది ఏంటి అంటే రాజకీయ పార్టీ పెట్టి చంద్రబాబు బాగుండాలి, చంద్రబాబు అధికారంలో ఉండాలి, చంద్రబాబు అధికారంలో లేకపోతేనేమో కలిసిపోయి చంద్రబాబు కోటేంటి అంటాడు. చంద్రబాబు అధికారంలో ఉంటే WWF లాలూచి కుస్తీ, చంద్రబాబును పడేసేయండి నా కోటేసేయండి అంటాడు. ఎందుకని జగన్ కోటేసేస్తారేమో, చంద్రబాబు వ్యతిరేక కోట అంతా జగన్ కేసేస్తారేమో, నాకేసేయండి అంటాడు. జనం తెడ్డు కాల్చి వాత పెట్టారు ఇట్టాగే పిచ్చి మాటలు మాట్లాడితే. మళ్ళీ మొదలెట్టారు. మళ్ళీ ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబుకి అధికారం ఇవ్వండి, ఈ అధికారం ఇవ్వండి ఏంటి అంటే ఇచ్చుకో పుచ్చుకో, నాకు కావాల్సింది నువ్వు ఇచ్చేయమంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు, నీకు కావాల్సింది నేను చేసేస్తానంటున్నాడు. 2014 నుంచి ఇదే వరుస, నాకు కావాల్సింది నాకు ఇచ్చే, నీకు కావాల్సింది నేను చేసేస్తా. ఏదైనా చంద్రబాబు అధికారంలో ఉండాలి. ఇది తప్పితే మరో గోల్ ఉందా పవన్ కళ్యాణ్కి? 2014లో 650 హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు వాటిని అమలు చేశాడా అంటే చేతులు ఎత్తేశాడు. ఎన్ని కథలు చెప్పాడు. జిల్లాకు ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తా అని చెప్పాడు. ప్రతి ఇంటికి 2 రూపాయలకే 20 లీటర్ల మంచిళ్ళ క్యాన్ ఇంటికి పంపిస్తా అని చెప్పాడు. 3 సెంట్లు స్థలం ఇస్తానని చెప్పాడు. ప్రతి పేదవాడికి 3 సెంట్లు స్థలం ఇస్తానని చెప్పాడు. బందర్లో పోర్టు కడతానని చెప్పాడు. బందర్లో ఫిషింగ్ హబ్ కడతానన్నాడు. హైదరాబాద్ నుంచి బందర్ వచ్చి ఉద్యోగాలు చేసుకున్నట్టు అంత ఉద్యోగ కల్పన చేస్తానని చెప్పాడు. రైతులకి బేషరతుగా రుణమాఫీ చేస్తానన్నాడు. డ్వాక్రా అక్క చెల్లెలకి బేషరతుగా రుణమాఫీ చేస్తానన్నాడు. ఇట్లాంటి 600 పైబడి హామీలు ఇచ్చాడు. కాపుల్ని బీసీ చేస్తా అన్నాడు, రజకుల్ని ఎస్సీ చేస్తా అన్నాడు, మత్స్యకారుల్ని ఎస్సీ చేస్తా అన్నాడు, బోయల్ని ఎస్టీలు చేస్తా అన్నాడు. ఏమైంది? 600 హామీలు చేతులెత్తి గాలికి వదిలేసి అడ్డగోలుగా దోచుకు తినే 5 ఏళ్ళు. ఇవాళ మళ్ళీ కర్ణాటకలో కాంగ్రెస్ హామీలను తెచ్చాడు ఇక్కడికి. ఈ 6 హామీలు తెచ్చంటే 6 గ్యారెంటీలు అంటాడు. 6 గ్యారెంటీలు. ఈ 600 హామీలను పోయినాయి, ఇప్పుడు మళ్ళీ 6 గ్యారెంటీలు. ఈ 6 గ్యారెంటీలు అన్నా దానికి ముందు 2019 ఎలక్షన్స్లో 600 హామీలు 2014లో, 2019లో పంచసూత్రాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు. 2019లో పంచసూత్రాలు, 2024కి వచ్చేప్పటికీ 6 గ్యారెంటీలు. ఈ పాత ఏమైనాయి? ఈ 600 హామీలు అవన్నీ గాలికి వదిలారు. 2019 పోనీ 19 పంచసూత్రాలు మాకు ఓటే లేదు కదా అని మళ్ళీ పెట్టాలి కదా, కొనసాగించాలి కదా, అవి లేవు, మళ్ళీ కొత్తవి. అంటే ఎప్పటికప్పుడు ప్రజలకి ఎర్రయటం, కొత్త కోరికలు అదే తళతళలాడేంటి మెరుపులతో పేపర్ల మీద జనాల్ని ఎరేసి ఆకర్షించి ఏదో రకంగా బొట్లో వేయాలి ప్రజల్ని. ఎన్ని మోసాలన్నా చేయాలి, తప్పుడు పనులన్నా చేయాలి, తప్పుడు వాగ్దానాలు చేయాలి, ప్రజలను బొట్లో వేసుకుని అధికారాన్ని కొట్టేయాలి, దోచుకు తినేయాలి. ఇంతకు మించి చంద్రబాబు నాయుడు చేసింది ఏముంది? 2004 వరకు ఎన్టీ రామారావు గారిని పొడి చేసిన కాడి నుంచి
2004 దాకా, 2014 నుంచి 2019 దాకా లోకేష్ చెప్తున్నాడు నిన్న 3 బండలు ఇస్తామని. ఈ 14 ఏళ్లలో కూడా లేక 2014 నుంచి 19 దాకా కూడా గ్యాస్ బండ రేటు చాలా ఉంది కదా, 1400 1600 ఉంది కదా. ఎన్ని బండలు ఇచ్చావు? అప్పుడు ఈ 3 బండలు ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వాలి కదా. అంటే అధికారం క్షవరం అయితే మళ్ళీ అధికారం కోసం ఎన్ని తప్పుడు మాటలు మోసాలైనా చేస్తారు. రెండు 2014 నుంచి 19 దాకా ఫ్రీ టికెట్లు అయ్యి మహిళలకు ఫ్రీ బస్ టికెట్ ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేకపోయారు? పోనీ ఇవ్వలేకపోయారు, హామీలు ఏమైనా అమలు చేశారా? 600 హామీలు అమలు చేయరు, మళ్ళీ కొత్తగా ఈ మోసాలు చేస్తారు.